నమస్కారం కాశీ బాలకృష్ణ గారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణాకటాక్ష సిద్ధిరస్తు చెబుతల్లి. గురూజీ రీసెంట్ గా ఒక యూట్యూబర్ నాన్వేషణ ప్రపంచ యాత్రికుడు అని పిలువబడే వ్యక్తి మన హిందూ పురాణాల గురించి, సీతమ్మ దేవి గురించి, ద్రౌపది దేవిని గురించి చాలా తప్పుడు వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని మీద మీ స్పందన ఏంటంటారు అసలు? ఇప్పుడు పిచ్చి పరాకాష్ఠకి వెళ్తే వచ్చే ప్రమాదాలు ఇవన్నీ. ఇక్కడ ఏంటంటే వాడికి అసలు హిందూ పురాణాల గురించి కానీ, లేదు భారతదేశం గురించి కానీ, లేదు సనాతన ధర్మం గురించి కానీ వాడికి ఏమన్నా తెలుసా? ఆ దౌర్భాగ్యుడికి. ఎందుకంటున్నారంటే ఈ మాట, ఇప్పుడు మనం భారతదేశంలో పుట్టి మన భారతదేశాన్ని ఎవరన్నా ఏదన్నా ఒక చిన్న మాట అంటే విపరీతమైన కోపం వస్తుంది. అవును. రీసెంట్ గా ఒక విషయం చెప్పాలంటే, మహారాష్ట్రలో భారతదేశం గురించి, భారతదేశం కాదు సారీ, ఈ మత మార్పిడిల గురించి ఏదో ఒక నాటకంలో మన వాళ్ళంతా ముస్లింలోకి కన్వర్ట్ అయితే ఎలా ఉంటుంది అని నాటకంలో అదొక సీను. అవును. అనంటే చూసేవాడు ఉక్రోషంగా లేచి వాళ్ళని తన్నాడు. రీసెంట్ గా 10 రోజుల క్రితం జరిగింది. అటువంటిది దగుల్బాజీ వెధవ భారతదేశంలో పుట్టి భారతదేశం దరిద్రపు దేశం అని, పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది అని, నాకు పెళ్ళైతే నాకు ఎవరన్నా పుట్టబోయే వాళ్ళు ఉంటే వాళ్ళని రేపు చేస్తారు అని. అదే దరిద్రపు ఉండా కొడక, నీ తల్లి కూడా ఒక ఆడదే. మనం నోట్లో నుంచి ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. అవన్నీ పక్కన పెట్టండి అమ్మా. ఈ దిక్కుమాల విధవ గరికిపాటి గారిని విమర్శించేటంత స్థాయి వీడికి ఉందా? అది కనీసం మాట్లాడిన మాటలు కూడా ఏమంతా చక్కగా లేవు. ఏందో ఇష్టం మాట్లాడాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి, నేను గణపతి గుడి ముందు నుంచున్నాను, నేను సారీ చెప్తున్నాను, కానీ నేను ఈ తప్పు చెయ్యలేదు, మీరు ఇలా అనుకునేటట్టయితే నేనేమీ చెయ్యను, కుక్క చావు చేస్తారు, అష్టదరిద్రాలు అనుభవిస్తారు, నాకు నాలిక మీద మచ్చ ఉంది. సినిమాలు చూసి వాగే వాగుడు ఇవన్నీ. నాలిక మీద మచ్చ ఉంటే ఏమవుద్ది? ఈడు పెట్టే విధవ శాపనార్థాలకి మన మన వాళ్ళందరికీ ఇదైపోతుందా? అసలు తప్పు మనది కాదా? వీడు 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 పెట్టే ఖచ్చితంగా 100% తప్పు మనదే. ఒక హిందువులని కాదు, ముస్లింలని కాదు, క్రిస్టియన్లని కాదు, భారతదేశంలో ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు ఈ విధవ ఏదో పగలు తీసి ఊళ్ళకి ఊళ్ళు చూపిస్తున్నాడని చెప్పి విపరీతంగా సబ్స్క్రైబులు చేసుకొని, వాడు ఫస్ట్ నుంచి చూపించే వీడియోలు ఒకసారి చూడండి. మనం కనీసం పాముని కూడా దేవతగా ఆరాధిస్తాం. వాడు అదేదో స్టేట్ లోకి వెళ్ళి, నేను నాగుపాము మాంసం తింటున్నాను, గబ్బిలో చూపు తాగుతున్నాను, కర్మ రిటర్న్స్. ఒరే దరిద్రుడా, నువ్వు పుట్టింది భారతదేశంలోనే. నువ్వు ఏ దేశం వెళ్ళి నాగుపాము జ్యూస్ తాగినా, ఏ సూపు తాగినా కర్మ అనేటువంటిది నీకే వస్తుంది. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు కదా. అసలు వీడి ఛానల్స్ అన్నీ కూడా, ఒకటి నా అన్వేషణ, 2 ప్రపంచ యాత్రికుడు అనేటువంటి ఛానల్ కూడా ఉంది. అన్సబ్స్క్రైబ్ చేసి వెంటనే రిపోర్ట్ కొట్టండి. అది 2 ఛానల్స్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ఎవరి మూలకంగా వాడు ఈ రోజున నేను లక్షలు సంపాదిస్తున్నానని వెధవ వాగుడు వాగుతున్నాడు అంటే, భారతదేశ ప్రజల మీద, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళ మీద నువ్వు ఆధారపడి నీకు సంపాదన కలుగుతూ ఉంటే తెలుగు వాళ్ళు నీకు లోకమైపోయారా? అసలు గొడవ అనేటువంటిది సినిమా వాళ్ళు, లేకపోతే శివాజీ గారు ఒక డ్రెస్ కోడ్ గురించి మాట్లాడారు. సరే, ఆయన మాట్లాడింది ఒక విధంగా కొంతవరకు ఆలోచిస్తే
ఆ వాడే పదాలు కొంచెం తప్పుగా ఉన్నాయి కానీ ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే లేదు. ఉమ్, ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒక డ్రెస్ గురించే మాట్లాడుతున్నారు. ఒక చిన్న ఉదాహరణ. ఓకే. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మహిళా ఆ శివాజీ గారు చేసిన దీనికి మహిళా కమిషన్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. అవును. అదే శివాజీ గారు ఒక షార్ట్ వేసుకొని బనీన్ వేసుకొని మహిళా కమిషన్ ముందుకెళ్తే యాక్సెప్ట్ చేస్తారు. చెయ్యరు. ఉమ్, ఏంటండి మీకు ఏమన్నా పిచ్చా, షర్టు లేదా అవును, అడుగుతారు. అని అడుగుతారు. ఉమ్, అక్కడ మాట్లాడింది ఆయన సామాన్లు ఇలాంటి పదాలు అసలు కాస్త ఉమ్, ఉమ్, దొర్లి మాట్లాడా, లేకపోతే వచ్చేసినాయా నోట్లో నుంచి అనేటువంటి పక్కన పెడితే అది మాట్లాడటం తప్పే. అనుకోకుండా. దానికి అనుకోకుండా అనేటువంటిది ఉండమ్మా. అమ్మ అంటానికి నీ అమ్మ అంటానికి చాలా తేడా ఉంటుంది. అవును. మీ నాన్నగారు బాగున్నారా అంటానికి నీ అమ్మ మొగుడు బాగున్నాడా అంటానికి చాలా తేడా ఉంటుంది. అవును. మనం చెప్పే విధానం బట్టి ఉంటుంది. అమ్మ నిండుగా డ్రెస్ వేసుకోండి లేదా చీర కట్టుకోండి, ఇలా ఆఫ్ దీంట్లో వెళ్తూ ఉంటే మీ అంగాలన్నీ కనపడుతూ ఉంటాయి బయటికి. ఉమ్, ఇలా చెప్తే వేరే పద్ధతిగా ఉండేది. ఉమ్, ఆయన పొరపాటునే ఉండలేదు, వచ్చేసింది, మాట్లాడేశాడు. అసలు డ్రెస్సుల దాకా వెళ్తున్నారు. ఈ రోజుల్లో ఏ ఆడపిల్లకి పెళ్ళయింది, ఏ ఆడపిల్ల తాళిబొట్టుతో ఉంది ఉమ్, చెప్పమనండి. ఇది వరకు సాంప్రదాయాలమ్మా ఇవన్నీ. ఉమ్, భార్య భర్త అంటే భార్య మంగళసూత్రాన్ని ధరించాలి, నిండుగా బొట్టు పెట్టుకోవాలి. అదే ప్రకృతి. అవును. ప్రకృతి అంటే ఏదో కాదు. 16 ఆడపిల్లే ప్రకృతి. అవును. ఆ ప్రకృతే వికృతిగా మారుతోంది ఇప్పుడు. ఉమ్, మీ ఛానల్లోనే 2 ఏళ్ల క్రితం మాట్లాడా ఈ మాట నేను. అవును, మార్పులు రీక్యాప్ వస్తాయని. చేసుకోండి అవును. అవును గురూజీ. మీరు రీక్యాప్ చూడండి కావాలంటే. అవును. ఇప్పుడు శివాజీ గారు వచ్చి మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే లేదమ్మా. ఇప్పుడు గరికపాటి వారిని విమర్శించేంతటి స్థాయి ఈ దిక్కుమాలినోడికి లేదు. ఉమ్, నా ఆలోచన, నా కోరిక ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, అది తెలుగు వాళ్ళు కానీ హిందీ వాళ్ళు కానీ, ఆ తరువాత అంటే వేరే స్టేట్స్ లో ఉండేటువంటి తెలుగువారు, వీళ్ళందరూ కూడా వాడు ఏ స్థాయి నుంచి పైకి వచ్చాడు ఆ స్థాయికి దించేయండి, ఉమ్. రిపోర్ట్స్ కొట్టండి. ఇప్పటికే ఒక రిపోర్ట్స్ 15 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేశారని తెలుస్తుంది గురూజీ. చాలా చాలా తక్కువ నా దృష్టిలో. ఉమ్, ఏ రోజైతే భారతదేశం గురించి దరిద్రంగా మాట్లాడే దిక్కుమాలిన ముండా కొడుకు, అదే రోజు మొత్తం పోవాలి వాడి, లేదా 1 డే గ్యాప్ లో మొత్తం పోవాలి. ఉమ్, అసలు ఇలాంటి వాళ్ళని అసలు నిజంగా న్యాయస్థానాలు కానీ పోలీసు వారు కానీ సుమోటోగా కేసు నమోదు చేసి వాడిని ఎందుకు తీసుకురావట్లేదు? ఉమ్, వాడేమి అమెరికన్ పాస్పోర్ట్ కాదుగా, అవును. ఇండియన్ పాస్పోర్ట్ తోనే ఉన్నాడుగా. ఉమ్, తీసుకురావాలి అంటే ఎంతసేపు? క్షణాల్లో. సో క్షణాల్లో పడుతుంది. వాళ్ళ పెద్ద ఇదేం కాదు వాళ్ళకి. అక్కడ పోలీసు వాళ్ళకి సపోర్ట్ తీసుకుంటారు. వీడిది ఆల్రెడీ ఇండియా పాస్పోర్ట్ కాబట్టి చెయ్యాలంటే ఎలాగైనా చేయొచ్చు. కానీ మన వాళ్ళు వాడి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి. ఉమ్, కొడుతున్నారు. బట్ ఏంటంటే మొత్తం అయిపోవాలి, వాడు జీరోకి రావాలి. కానీ వాడు క్రిస్టియనా, ఇంకా ఏ మతస్థుడైనానా? క్రిస్టియన్ అంటున్నారు గురూజీ. నేనేమో హిందూ అన్నాడు వాడు. ఉమ్, ఉమ్, ఆ తర్వాత బైబుల్ నన్ను పుస్తకం పట్టుకొని చూపించాడు. అవును. నోటికి నోరు తెరిస్తే బూతులే వస్తాయి వాడి నోటి నుంచి. అసలు ఆ ఇన్నాళ్ళ నుంచి కంపారిజేషన్ ఏంటి, ఆ మాట్లాడే విధానం ఏంటి, ఏ వ్యక్తితో ఎలా మాట్లాడాలి చూస్తున్నారు 10 మంది అని చెప్పి ఏం లేకుండా. వాడికి అసలు ఏమీ తెలియదు. వాడి ట్రావెల్ ఇదంతా చూడండి. ఉమ్, ఏ ఊర్లో ఏం తిండి బాగుంది, ఇక్కడ కప్పలు బాగున్నాయా, పీతలు బాగున్నాయా, అదేంటది గబ్బిలాలు బాగున్నాయా, తేళ్లు బాగున్నాయా, ఇవి తప్పితే ఇంకేదైనా చూపించాడా? అవును. పైగా థాయిలాండ్ చాలా గొప్ప ఇది అంట. అక్కడికి వెళ్తే థాయిలాండ్ లో
ప్రాస్టిట్యూషన్ పర్సంటేజ్ ఎక్కువ. ఈ నా కొడుకు మన భారతదేశాన్ని గురించి మాట్లాడతాడు. డెవలప్ అయిందని చెప్తున్నాడు. మళ్ళీ 14 ఏళ్ళ అమ్మాయితో ఉన్నాడని కూడా మాట్లాడాడు. చెప్పాడు, వాడే చెప్పాడు. నేను 14 ఏళ్ల అమ్మాయితో నేను ప్రాస్టిట్యూట్ చేశాను అని, విచారం చేశాను అని. సిగ్గుండక్కల్లా. ఎరా మీ అమ్మ ఇలాగైనా పెంచింది? కడుపుకి నువ్వు అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా? ఏం తింటున్నావా? నీకు క్లారిటీ ఉందా? లేదు. ఈ పాములు, తేళ్లు, గబ్బిలాలు ఇది మైండ్ దొబ్బిందా? మైండ్ దొబ్బే మాటలు కావవి. ఒళ్ళు బలిసి ఒళ్ళు కొవ్వెక్కి డబ్బు మదంతో మాట్లాడే మాటలు. ఇలాంటి గాడిద ముండా కొడుకుల్ని ఇమ్మీడియట్ గా అసలు జీరోకి రావాలి వాడి సబ్స్క్రైబర్స్. ప్రతి ఒక్కళ్ళు అన్సబ్స్క్రైబ్ చేయాలి. అది ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, హిందువు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, ఎవరైనా సరే. ఎందుకంటే వాడు భారతదేశాన్ని విమర్శిస్తున్నాడు. భారతదేశంలో పుట్టాడు, భారతదేశంలో పెరిగాడు, పైగా విశాఖపట్నంలో పుట్టాడు, విశాఖపట్నంలో పెరిగాడు. మళ్ళీ ఆ ఊరు రావడానికి వాడికి భయం. వాళ్ళ అమ్మగారు వాళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఊరు వేరే కంట్రీ తీసుకెళ్లి చూపించాడు. ఎరా ఓ పని చేయరా, మెమ్మగారిని వేసుకోమని బికినీలు. తప్పమ్మా, నేను అసలు అనకూడదు, కానీ వాడికి బుద్ధి రావాలని చెప్పి మాట్లాడుతున్నా. ఎవరికైనా తల్లే, వాడి తల్లైనా మనం తల్లితో సమానంగా చూస్తాం. అటువంటిది సీతమ్మ తల్లి. వాడికి ఏం తెలుసు సీతమ్మ తల్లి గురించి? సీతమ్మ తల్లిని రేపు చేశారా? ఒరే దరిద్రపు ఉండా కొడక, సీతమ్మ తల్లిని రావణాసుడు కూడా ముట్టుకోవడానికి భయపడ్డాడు. సరే, ఆయన కదా శాపం ఉంది, అందువల్ల ముట్టుకోలేకపోయాడు. ఆడపిల్ల అనుమతి ఉంటేనే నువ్వు ఏదన్నా చెయ్యని ఆయనకు ఒక శాపం ఉంది. అయినా కానీ సీతమ్మ తల్లి ముట్టుకునే ధైర్యం ఎవరికి లేదు. పిచ్చిగా ఆలోచిస్తున్నారా? ద్రౌపదిని మానభంగం చేశారా? సీతమ్మ తల్లిని మానభంగం చేశారా? నీకు పురాణాల్లో పటుత్వం ఉందా? అంత పురాణాల్లో నిన్న కూడా చెబుతున్నాడు, రామాయణం గురించి మాట్లాడతాను నేను అని. సీతమ్మ తల్లి అడిగిన దానికి సీతమ్మ తల్లి నోటి నుంచి చెప్పినటువంటి ఒక శ్లోకం చెప్పరా రామాయణం మొత్తం మీద? ఒక్క శ్లోకం చెప్పు రామాయణం మొత్తం మీద. సీతమ్మ వారు ఏం శ్లోకం చెప్పారు అనేటువంటిది. ఏదమ్మా ఎట్ట మాట్లాడతారమ్మా? నోటికి ఏదొస్తే అది మాట్లాడటమేనా తల్లి? వాడి గురించి మళ్ళీ ఒక మీటింగులు, యూట్యూబుల్లో మళ్ళీ వాడి గురించి డిస్కషన్లు. పాపం ఆయన ఎవరో వేరే మీడియా ఒక ఆయన శబరిమలై మాల వేసుకొని ఆయన మాట్లాడుతూ ఉంటే స్వామిని తిట్టాడు, మాల వేసుకున్న స్వామిని. ఎక్కడికి పోతున్నాం మనం? ఎక్కడికి పోతున్నాం అసలు? ఇలాంటి దగులుబాజీ ముండా కొడుకులందరినీ ప్రోత్సహిస్తున్నావా? మనం వేసిన భిక్షతో వాడు ఆ దేశం వెళ్ళా, ఈ దేశం వెళ్ళా అన్నోడు 90 దేశాలు తిరుగు. మేము వేసాం భిక్ష. ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉండాలి. ఆ ఒదుగుతనం నీకు లేదు. పామునే గౌరవంగా భావించి ఆరాధించే మన సాంప్రదాయం, ఈడు మన సాంప్రదాయంలో బట్టి ఈ దిక్కుమాలినోడు వేరే దేనికి వెళ్ళి పాము సూపు తాగుతాడు. అడిగిపోతావురా, ఎక్కడికి పోవు. కర్మ రిటర్న్స్. చెప్పమ్మా. అలాగే చెప్పు. ఇండియాకి వస్తే నా కూతుర్ని రేప్ చేస్తారేమో, అందుకే నేను తీసుకురాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు నీ పెళ్లి అయిపోతారని చెప్పిస్తూ ఉన్నాడు గురుజీ 2026లో. అదే అంటుంది, నాలుక మీద మస్తుంది అన్నాడు కదా. ఏం సినిమా చూశాడు? లేకపోతే అదేదో సినిమాలో మహేష్ బాబు అనుకుంటా, ఎంఎస్ నారాయణ లాలిక మీద వచ్చుందని ఏదో చెప్తూ ఉంటాడు. అట్లాంటి సినిమాలు చూసి మాకు బొమ్మలు భయపెడతావా? నీకు నేలకి మీద మచ్చుంటే ఏంటి, ముక్కు లోపల మచ్చుంటే మాకెందుకు రా, మచ్చ కూడా పీకి పక్కన పెడతాం. నువ్వు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా ఇండియా తెప్పిస్తారు. నీ కాళ్ళు 2 ఇరక్కొడతారు. నీకు 2 ఛానల్స్ ఉండకుండా పోతాయి. నీకు నేలకి మీద మచ్చుందేమో, నాకు అడికాల్లో మచ్చుంది. తొక్కి పడేస్తారు జనాలు. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వేషాలు. పైగా ఆడపిల్లలకి ఈ ముండా కొడుకు సలహా ఇవ్వటం. మీ స్వేచ్ఛగా మీరు ఉండండి,
మీకు కావాల్సిన బట్టలు వేసుకోండి. మీ సేఫ్టీ నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయమ్మా. కట్టుబాట్లు అంటాం కన్నా మా మా ఏజ్ గురించి ఆలోచిస్తే ఇప్పుడు మాకు ఒక 54 ఏళ్ళు. మా చిన్నప్పుడు దట్ మీన్స్ ఒక 30-35 ఏళ్ల క్రితం ఇంట్లో ఫంక్షన్స్ అయితే లంగా పరికణీలు వేసుకునేవాళ్ళు, చక్కగా చీర కట్టుకునేవాళ్ళు, కాళ్ళకి పసుపు పూసుకునేవాళ్ళు. పెళ్ళైతే చిన్నతనంలో పెళ్ళైనా కానీ మంగళసూత్రాలు ధరించేవాళ్ళు, బొట్టు కనపడేటట్టు పెట్టుకునేవాళ్ళు. అది అమ్మవారికి అలంకారం. స్త్రీ అంటే అమ్మ, లలితా పరమేశ్వరి, ప్రకృతి, ఎలా అయినా భావించండి. నేను బొట్టు పెట్టుకుంటే, ఇంత బొట్టు పెట్టుకుంటే నన్ను చండాలంగా చూస్తారు, కనపడట్టుగా పెట్టుకుంటా, స్టిక్కర్ పెట్టుకుంటా, ఈ దిక్కుమాల గోలంతా ఎందుకు ఆ క్రిస్టియన్ ముండా కొడుకుల్లో జాయిన్ వెళ్ళి దరిద్రం వదిలిపోద్ది. మాకు సాంప్రదాయాన్ని ఖచ్చితంగా గౌరవించాలి. సినిమా వాళ్ళమ్మ, సినిమాలో క్యారెక్టర్ ఏంటి, అది వృత్తి, అది తప్పు అని ఎవరు చెప్పరు, అది వృత్తి. ఇప్పుడు ఉదాహరణకి సినిమా వాళ్ళు అయ్యప్ప మాలేసుకున్నారు, నేను అయ్యప్ప మాలేసుకున్నా షూటింగ్ కి నేను ప్యాంట్ షర్ట్ వేసుకోను అంటే ఎట్ట కుదురుద్ది? వేసుకోవాలి కదా. నేను షేవింగ్ చేసుకోను అంటే ఎట్ట కుదురుతుంది? ఆ వృత్తికి వాళ్ళు న్యాయం చేయాలి. అలాగే మీరు వేసే క్యారెక్టర్స్ మీరు న్యాయం చేయండి. బయటకు వచ్చినప్పుడు సాంప్రదాయ దుస్తుల్లో రావడానికి ఏం రోగం అమ్మా? ఈ ఈ సందర్భంగా నాగబాబు గారికి ఒక చిన్న విషయం చెప్తానమ్మా. నాగబాబు గారు, ఇలాంటి వాటిల్లో మీరు మాట్లాడద్దండి. ఆడపిల్లలు మీకు ఉన్నారు, చాలా అసహ్యంగా ఉంటుంది మాట్లాడితే. పైగా ఒక పదవిలో ఉన్నారు, ఒక గౌరవ స్థానంలో ఉన్నారు. మీరు మాట్లాడి మిమ్మల్ని మళ్ళీ ఎవరైనా కౌంటర్ చేసి కించపరిస్తే ఆ పదవికి కాస్త మచ్చగా ఉంటుంది. దయచేసి మీరు మాట్లాడద్దండి. మంచి చెప్పండి, మంచి చెయ్యండి. మంచిగా చెప్పండి. వాళ్ళు చేస్తారా చెయ్యరా, తప్ప రైట్ అది వాళ్ళకు వదిలేసేయండి. ఇంకా మనకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజున శివాజీ గారు చెప్పారు, నేను 3 ఏళ్ల క్రితం చెప్పాను మీ ఛానల్లో, నేను ఇదే మాట చెప్పా. ఆడవాళ్ళ కట్టుబొట్టు సాంప్రదాయాల గురించే మాట్లాడాం. ఇది వరకు ఇంట్లో గడపలు ఉండేవి, దానికి పసుపు పూసేవాళ్ళం, చాలా గౌరవంగా చూసుకునేవాళ్ళం, గడపని లక్ష్మిగా చూసేవాళ్ళం. ఆడపిల్లలకి పసుపు ఎందుకు పూస్తారమ్మా? యాంటీబయాటిక్ అనేగా. ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే పసుపు వద్దే అంటారుగా, అప్పుడు కావాలి పసుపు, కాళ్ళు పెట్టుకోవడానికి అక్కర్లా. ఆడవాళ్ళు నిజం చెప్పాలంటేనమ్మా జుట్టుని కూడా విరపోసుకోకూడదు. గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే జుట్టుని విరబోసుకోకూడదు. లక్ష్మి అంటే లక్ష్మి లాగానే ఉండాలి. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో ఆ లక్ష్మీదేవి కూడా అలాగే ఉంటుంది. సరే, కమింగ్ టు నా అన్వేషణ, వాడి పేరు తలవాలన్నా కూడా దరిద్రం అనిపిస్తోంది నాకు. వాడు కనపడంగానే మీ హైదరాబాద్ ముందర కనపడతారు అనుకుంటా, విశాఖపట్నంలో ముందర చెట్టుకు కట్టేసి కొట్టండి. ఇది వరకు చెప్పమ్మా. ఇప్పటికి కూడా ఏ మాత్రం నేను తప్పు చేశాను అనే భావన ఆయనలో లేదు. అంటే సబ్స్క్రైబర్లు వెళ్ళిపోతున్నారు అన్న ఉద్దేశంతో ఏదో చెప్పాలి అన్న క్షమాపణలు చెప్తున్నాడే గాని నిన్న నేను చూసా, నేను చెప్పాల్సింది చెప్పా. నేను ఇప్పుడు మసాజ్కి వెళ్తున్నా, తర్వాత సినిమాకి వెళ్తా, హ్యాపీగా పడుకుంటా. మీరు ఎలా చేసుకున్నా నాకు సంబంధంలా. అలాంటి దరిద్రపు నా కొడుకు నేను చేయాలమ్మా? ఇవన్నీ పక్కన పెడితే స్వామి మాల వేసుకునే వాడిని బూతులు తిడతావా గాలిముండా కూడా? కానీ భారతదేశంలో పుట్టి భారతదేశాన్ని తిడతావా పెంటనా కూడా? కానీ అసలు ఏ దేశంలో తెలుగు వాళ్ళు ఉన్నా ఈ నా కొడుకు కనపడితే, థాయిలాండ్ లో కూడా తెలుగు వాళ్ళు ఉంటారు, బ్యాంకాక్ లో కూడా తెలుగు వాళ్ళు ఉంటారు. ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా ఈ నా కొడుకు కనపడితే కొట్టి చంపేయండి, లేదా కొట్టండి బాగా. ఏది ఏమైనప్పటికీ మార్పు రావాలమ్మా, అందరిలోనూ రావాలి.
వస్తుందని ఆశిద్దాం. ముందుగా రేపు నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మీకు, మీ ఛానల్ యాజమాన్యానికి, మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షిస్తున్న ప్రేక్షకులకి, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చూస్తున్న ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జలా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుజీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.